మోక్షాస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు మనము స్వీట్ కార్న్ వడలు చేద్దాం. ఓకేనా? స్వీట్ కార్న్ వడలు, స్వీట్ కార్న్ హెల్త్కి చాలా మంచిది కదా. ఈరోజు మనం స్వీట్ కార్న్ వడలు చేద్దాం. కావాల్సినవి చూసేద్దామా? ఓకే, కావాల్సినది ఫస్ట్ స్వీట్ కార్న్ 1 కప్ తీసుకుంటాము. స్వీట్ కార్న్ 1 కప్ తీసుకున్నాక తర్వాత కొంచెం జీరా వేసుకున్నాం. కొంచెం జీరా వేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం అల్లం, 1 స్పూన్ అల్లం వేసేసుకొని ఇది మెత్తగా రుబ్బాలన్నమాట. ఇది మొత్తము మెత్తగా రుబ్బాలి. రుబ్బగానే ఇలా మెత్తగా రావాలి. ఫస్ట్ ఇలా మెత్తగా వచ్చేయాలి. ఇది ఇంత మెత్తగా వచ్చింది కదా, ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాక సెకండ్ ఉంటుంది కదా, ఇది కొంచెం కచ్చపక్క అన్నమాట. కొంచెం పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం కచ్చపక్క దంచుకోవాలన్నమాట, రుబ్బుకోవాలి. ఫస్ట్ ఇక ఇది మెత్తగా రుబ్బుకున్నాం కదా, నెక్స్ట్ కొంచెం కచ్చపక్క. కొంచెం పంటికి తగలాలన్నమాట. ఈ స్వీట్ కార్న్ అనేది కొంచెం పంటికి తగలాలన్నమాట. ఇది రెండు మిక్స్ చేసేసుకొని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అనమాట. ఫస్ట్ ఇవి మనము రుబ్బేసుకుంటాం కదా, కొంచెం ఫస్ట్ దానికి ఏమో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అల్లము, జీరా వేసుకోవాలి. సెకండ్ మనం ఏం వేసుకుంటామంటే తగినంత సాల్ట్, మనకి ఎంత కావాలో అంత సాల్ట్. నేను 1 స్పూన్ వేస్తున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వచ్చేసి కొంచెం పసుపు వేసుకున్నాక ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్. టేస్ట్ కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా. నెక్స్ట్ టీ స్పూన్ కొంచెం 2 స్పూన్స్ బేసన్ పిండి, 2 స్పూన్స్ బేసన్ పిండి, 2 స్పూన్స్ బియ్యపు పిండి, 2 స్పూన్స్ బియ్యపు పిండి. మైదా కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ మీ ఇష్టం. మైదా వేసుకోవచ్చు, కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఆప్షన్. మీకు ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ కావాలన్నమాట. కొంతమంది వాటర్ కలుపుకోవచ్చు, ఇది సరిపోతుంది వాళ్ళకి, ఇంత సైజ్ సరిపోతుంది. కావాలంటే మనం మంచిగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం తరిగిన కరివేపాకు వేసుకోవచ్చు, తరిగిన పుదీనా, కొత్తిమీర, అన్నీ మనకి కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. కొంతమంది క్యారెట్ వేసుకుంటారు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మొత్తం ఇదంతా మిక్స్ కావాలన్నమాట. ఇదంతా మిక్స్ అయ్యి వడల షేప్ రావాలన్నమాట. మనం ఆయిల్ వేస్తే ఇది మంచిగా డీప్ ఫ్రై కావాలి. ఏమేమి వేసుకున్నాము? ఉప్పు, కారము, ధనియా పౌడర్, కొంచెం పసుపు వేసుకొని ఈ వడలు అనేవి ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే వడల షేప్ రావాలి. ఇది కొంచెం తడిగి ఉందని అనిపించింది అనుకో, కొంచెం మనం బేసన్ పిండి యాడ్ చేసుకో. కొంచెం తడిగా ఉంది కదా, కొంచెం బేసన్ పిండి మనకి కొంచెం పడుతుంది. బేసన్ పిండి కొంచెం వేసుకోవచ్చు అనమాట. కొంచెం వేసుకొని కలుపుకుంటే కొంచెం వాటర్ సరే ఇట్లా కలపండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని
చిన్న మంట మీద వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ కాగడానికి కొంచెం పెద్దగా పెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రై వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మనకు అయిందని తెలిసినప్పుడు అప్పుడు వేసేసుకోవచ్చు. పైకి తెలుస్తుంది కదా ఆయిల్. వడలు ఎట్లా మీ ఇష్టం, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. వడలండి. కొంచెం ట్రయాంగిల్ చేయొచ్చా? ట్రయాంగిల్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కాదండి, రౌండ్ ఇలా సర్కిల్ చేయొచ్చండి. ఇలా వేసేసుకోవచ్చు. సరే ఎట్లా వస్తుంది? కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది. చిన్న మంట మీదనే పెట్టాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక మనం తీసేద్దాం. ఓకే, నాకు ఇష్టమైన షేప్ రౌండ్ అంటే రౌండ్గా కొంచెం వడల్ షేప్ లాగా చేస్తాం కదా, అది ఎట్లా అంటే కొంచెం ఇట్లా వడల్ షేప్ పెట్టిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా పెట్టి చేస్తారు. అట్లనే చేసుకోవచ్చు. కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే తీసేద్దాం. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈవినింగ్ స్నాక్ టైంలో ఈవినింగ్ చేసుకోవచ్చు మంచిగా. బ్రౌన్ కలర్ అయింది. ఈ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో పెట్టేసి మనం తీసేసేయాలి అనమాట. బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. బ్రౌనిష్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కలర్ రావాలన్నమాట. అదేవిధంగా ఈ కలర్ ఒక్కటి ఇక్కడ తీసేసుకున్నాం. ఆయిల్ ఇట్లా తీసేసిన తర్వాత ఇట్లా టిష్యూ పేపర్ పెట్టేసుకొని వడలు వేసేసుకుందాం. ఓకేనా? ఈవినింగ్ టైం చాయ్తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు పెట్టేది చాలా హెల్దీ. మిగతా అలా చేసేసుకుంటాం. సరేనా? మీకు ఇష్టం మా వాడ? మోషో గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్. చూడు, హాయ్ చెప్పు. హాయ్ గైస్. హాయ్ గైస్. ఒక్కసారి హాయ్ గైస్ చెప్పు. నాన్న ఒక్కసారి చెప్పు. అగ్గిపెట్టే. వెరీ గుడ్. వెరీ గుడ్. హాయ్ గైస్. ఏ ఫర్ యాపిల్ చెప్పు. బి ఫర్ సి ఫర్ మోషో. మోషో పపియా. మోషో పపియా. ఫ్లైంగ్ అండి. యూస్ ఫ్లైంగ్. మోషో ఫ్లైంగ్ మంచిగా. గుడ్ గర్ల్. ఓకేనా? చూడండి వ్యూస్ చూడండి. అయిపోయింది మన వడలు అయిపోయినాయి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేశాను. ఈ కలర్ బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. ఇలా బ్రౌనిష్ కలర్ వస్తే టేస్ట్ ఉంది అన్నమాట. గ్రీన్ వద్దండి. గ్రీన్ వస్తే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. వైట్ కలర్. నెక్స్ట్ టైం వైట్ కలర్ వడలు తీసుకుందాం. ఓకేనా? ఇలా బ్రౌనిష్ కావాలన్నమాట. చూసారా వడలు? వేడి స్వీట్ కార్న్ గారెలు వడలు. నాకు అది కావాలి. మన తెలంగాణ వడలు అంటారు, గారెలు ఆంధ్ర. తెలంగాణలో వడలు అంటారు, ఆంధ్రలో గారెలు. మనం ఏమంటున్నాం? వడ. వేడి ఉందన్నా. మోక్ష వడాను. వడ చెప్పు. వడ ఇది మామూలుగా తింటే టేస్ట్ ఉంటుంది. ఇంకా చాలా మంది దీంతో పాటు చట్నీ కూడా వేస్తే బాగుంటుంది. చట్నీ ఇట్లా బాగుంటుంది. టమాటో సాస్ ఏదైనా బాగుంటుంది. నాకు ఉత్తర తినడం ఇష్టము. ఈ టేస్ట్ మా అత్తయ్య చూద్దాము రండి. మా అత్తయ్యకి టేస్ట్ చేసి చూడండి. మా అత్తయ్య ఏం చెప్తారో.
తింటారా అక్కి వడ తింటావా అక్కి వడ తింటావా ఒకసారి మీరు టేస్ట్ చేసి చెప్పండి. తీసుకో మోక్షు అక్కి తీసుకోమా తీసుకో తీసుకో. చూసారా పిల్లలు స్నాక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వేడిగా. చూడు బాగుందా మరి రియాక్షన్ బాగుందా బాగుందా టేస్ట్ బాగుందా ఒకటి చెప్తున్నా బాగుంది. లోపల ఇంట్లో కాదు చూడండి. లోపల ఇంట్లో కాదు పచ్చిగా అస్సలు లేదు. లోపల ఇంట్లో కాదు బ్రౌనిష్ కలర్ వడలు చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో ట్రై చేయాలి. స్వీట్ కార్న్ అక్కి బాగుందా అక్కి బాగుందా నైస్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అక్కి సన్న బాగుందా మీరు తిని చెప్పండి మీరు తిన్నారా బాగుందా బాగుంది. అక్కి చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లే నా బతికేదో నేను బతుకుతా నా పాటికి నేను ఇటు చూడు ఇటు చూసి చెప్పు ఇటు చూడు చూసి చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు మంచిగా ఇట్లా ఇక్కడ చూడు అక్కి సబ్స్క్రైబ్ టు మోక్షాస్ కిచెన్. చెప్పు మోక్షాస్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కిచెన్. మమ్మీకి సపోర్ట్ చేయండి అని. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ ప్లీజ్ మమ్మీకి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూసి చెప్పు అక్కి నమస్తే ఇక్కడ నాకు నమస్తే చెప్పు నమస్తే థ్యాంక్ యూ. అక్కి పెట్టే బాయ్ మోక్షు అక్కి జరు సైడ్ జరు అక్కి చెల్లి బాగుందా మోక్షు బాగుందా మోషు బాగుందా మోక్షు మోక్షు బాగుందా బాగుందా మోక్షు మోక్షు బాగుందా నేను హట్టు ఫీల్ అయ్యాను పొంగుముద్దు పెట్టుకున్నాను చూడు మోచు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు